ఎలక్షన్స్లో బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తామని గౌరవ ముఖ్యమంత్రిగా మన అందరూ కూడా చెప్పడం తెలిసిందే. అయితే ఈ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాజ్యాంగపరమైనటువంటి ఫెసిలిటీ ఏంటి, అలాగే మన జ్యుడిషియల్ సిస్టమ్ ఏముంది, ఏజీ ఒపీనియన్ తీసుకొని ఆ ఒపీనియన్ బేస్ చేసుకొని యాక్ట్లో ఏం పొందుపరచాలి, ఏంటేంటి చేయొచ్చు, ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని దాని మీద డిస్కషన్ జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి ఒపీనియన్ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మంత్రులు, ఉన్నతాధికారులు అందరూ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ డిస్కషన్ అయిన తర్వాత జిల్లా వారీగా మేము మరింత విషయాలు తీసుకొని పబ్లిక్ ఒపీనియన్, కమ్యూనిటీ ఒపీనియన్స్ తీసుకొని దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాం. కీలకమైన అంశాలు ఏమన్నా చర్చకు వచ్చేసాయి? అనేక అంశాలు అంటే ప్రతి విషయం కూడా చర్చించడం జరిగింది. యాక్ట్ ఏం చెప్తుంది, మనం ఇంకేం చేయొచ్చు, ఏ రకంగా దీన్ని అమలు చేయొచ్చు, గైడెన్స్ ఏంటి, నెక్స్ట్ నేషనల్ బీసీ కమిషన్ అది అక్కడికి ఎప్పుడు వెళ్తుంది, సో ఇవన్నీ కూడా చాలా డిస్కషన్ జరిగాయి. వైసీపీ హయాంలో ఏమైనా బీసీలకి లబ్ధి చేకూరిందని చెప్పుకోవచ్చు మనం? బీసీలకి ఇబ్బంది అయింది కాబట్టి ఈ ప్రొటెక్షన్ యాక్ట్ ఆడడం. చాలామంది బీసీలకి ఈరోజు మన బాపట్లలో ఉన్నటువంటి ఇష్యూ మనం గుర్తు చేసుకోవాలి. అమర్నాథ్ గౌడ్ ఎవరైతే కుర్రాడు ఉన్నాడో వాడికి ఏ రకంగా ఇబ్బంది అయింది. అలాంటి చర్యలు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా యాక్ట్ ఉంటే బాగుంటుంది. అలాంటి ఆలోచన కూడా రాకుండా చేయాలంటే ఖచ్చితంగా యాక్ట్ ప్రొటెక్ట్ చేస్తుందని భావిస్తున్నాను. సిదిరి అప్పలరాజు విషయం మీద మీరు ఆలోచన చేస్తారు. యాక్సిడెంట్ జరిగింది అక్కడ, దాన్ని అరెస్ట్ చేశారు సిదిరి అప్పలరాజు గారిని. అంటే సిదిరి అప్పలరాజు విషయం ఆల్రెడీ మాట్లాడాను నేను. అది ఇప్పుడు యాక్సిడెంట్ చేయడం అనేది దురదృష్టం. కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఫ్యామిలీ, అది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి ఫ్యామిలీ అది. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు ఒక ఉన్నతమైనటువంటి మంత్రి శాఖ చేసినటువంటి వ్యక్తి. సో అక్కడ వెంటనే యాక్ట్ అయ్యి ఆ మనిషిని కాపాడాల్సిన ఆలోచన చేయలేకపోయాడు ఆయన. అదే కాకుండా ఆ కేసులో కూడా ఆయన తప్పించుకొని వేరే వ్యక్తిని పెట్టడం ఒక ఎత్తు. తర్వాత సబ్సిక్వెంట్గా ఫ్యామిలీని ఆదుకోవడానికి కూడా వాళ్ళు ఏం ప్రయత్నం చేయలేదు. ఈ 3 విషయాల్లో కూడా ఫ్యామిలీ ఫెయిల్ అయింది. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత సిదిరి అప్పలరాజు కూడా ఏదైతే డివేట్ చేశారో, కేసుని తప్పుదో పెట్టారో, ఆయన అరెస్ట్ని పరామర్శించినట్టు జగన్మోహన్ రెడ్డి కూడా చాలా తప్పు చేశాడని భావిస్తున్నా. ఎందుకంటే ఆయన ఒక వాళ్ళ పార్టీ నాయకుడిగా వెళ్ళారు, కానీ అక్కడ బాధిత కుటుంబాన్ని కూడా పరామర్శించాల్సి ఉంది. అది చేయలేదన్న విషయం తెలియజేసుకున్నాను.